పూర్తిగా అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఏది ఏమైనా గత 30 సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం, మాదిగల త్యాగాల ఫలితం నిన్న జరిగినటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మొదటగా భారతదేశంలో మొట్టమొదట అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వర్గీకరణకు మార్గాన్ని సుగమనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారతదేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి మాట కట్టుబడి మరి నిన్న నిర్ణయం తీసుకోవటం, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా మా జాతి పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఎంతో ఆనందపడ్డాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులంతా, ముఖ్యంగా మాదిగల ఉపకులాలందరూ కూడా ఇలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఒక చరిత్రాత్మకమైన దినం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మకం. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి నిన్న చట్టసభలలో దాన్ని చట్టంగా మార్చి వర్గీకరణ అమలు చేయడానికి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా చెప్పాలంటే చరిత్రాత్మకమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కరు, అంతేకాదు మహాత్మా గాంధీ, మరి అదేవిధంగా ఎంతోమంది మహనీయులు కన్న కలలు మరి ఇవాళ తెలంగాణలో నెరవేరుతున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి పూర్తిగా మొదటి వ్యక్తిగా అటు కృష్ణమాదిగను రంగంలోకి తీసుకురావటం కానీ, ఎంతోమంది నాయకులను తయారు చేయటంలో కానీ, రాజకీయంగా మేము ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసి ఈ పోరాటంలో ముందుంచేటువంటి భాగ్యం కూడా నాకే కలిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఇవాళ ఒక విషయాన్ని సందర్భంగా ఎంతోమంది నాయకులు తయారయ్యారు. ఒక కాలంలో నాయకులే ఉండేవాళ్ళు, మాదిగల్లో నాయకులే ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ వందలాది వేలాది మంది నాయకులు తయారయ్యారంటే కారణం ఈ యొక్క ఉద్యమ ఫలితమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మనసు చాలా ఊరట చెందింది. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. 30 సంవత్సరాలు ఈ ఉద్యమంలో కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నా. నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాన్ని నేను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఏది ఏమైనా దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కానీ, మంత్రులు కానీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగల తరపున, నోరు లేని మూగ జీవుల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నష్టపోయాం. 70 సంవత్సరాలుగా నష్టపోయిన దాన్ని ఇవాళ మరి ఏదో విధంగా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. యువకుడు ఒక చరిత్రాత్మకంగా బతకాల్సినటువంటి సమయం వచ్చింది ఆయనకు. ఆ విధంగా బతకాలని నేను కోరుతా ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. మాదిగలు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. మాదిగలను చేతబట్టుకొని ముందుకు పోయిన వాళ్ళే రాబోయే కాలంలో పార్టీలు కూడా మనగలుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పార్టీ కూడా ముఖ్యంగా వాళ్ళ ఎజెండాను ప్రకటించాలి. గతంలో నష్టపోయినాం, రాబోయే కాలంలో నష్టపడకుండా మరి ముఖ్యంగా పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలకు అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో మేము నష్టపోయాం. వాస్తవంగా చెప్పాలంటే మంత్రివర్గాల్లో కూడా మంత్రి పదవి లేని స్థితిలో మేము ఉన్నాం. మాదిగ మంత్రి అనేవాడు లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం.
ఇది మంచి పద్ధతి కాదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేయాలి. ముందుకేయటమే కాదు, ఒక మాదిగ మంత్రిని కూడా వెంటనే మరి మంత్రివర్గంలోకి తీసుకొని మాదిగలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలందరూ కూడా దిక్కు లేనోళ్ళుగా బతుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వస్తుంది అనుకున్నాం, కానీ ఏమీ రాకపోగా బిచ్చగాళ్ళుగా మారే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రాబోయే కాలం అంతట్లో కూడా మాదిగలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. మాదిగలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తాను. నా కళ ఫలించింది. నాకు 70 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేనున్నా. ఎన్టీ రామారావు దయ వల్ల మాదిగలకు ప్రత్యేకమైన స్థానం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాదిగలకు మంచి రోజులు ఉండే. ఆ తర్వాత అన్ని కష్టాలే వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను చిన్న చూపు చూస్తే మాదిగలు ఇప్పుడు చైతన్యవంతులైనరు. రాబోయే కాలంలో ఓటు ద్వారా ఎవరిని ఏ విధంగా కాపాడాలి, ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి అనేది కూడా మాదిగలు ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక ఘట్టం అయిపోయింది. రాబోయే కాలం పొలిటికల్ ఘట్టం. ఇవాళ రాజకీయంగా మనం ఆలోచించాలి. రాజకీయ చైతన్యం రావాలి. మాదిగల్లో రాజకీయ చైతన్యం వచ్చి ఓటు ఏ విధంగా వేస్తే మనకు అధికారం వస్తుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మాదిగ సోదరులు కానీ దళిత వర్గాలకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాల సోదరులు కూడా సహకరించారు. నిన్న అసెంబ్లీలో కూడా వెంకటస్వామి గారు మన వివేక్ కూడా మాట్లాడంగా నేను విన్నా. ఆయన కూడా ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు మాట్లాడలేదు. ఏది ఏమైనా సహకరించినటువంటి వెంకటస్వామి కానీ, మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి కానీ మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కలిసి పోరాటం చేయాలి. అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భాగస్వామ్యం వారికి. ఇవాళ ఉపకులాలు ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ చిన్న అవకాశం 70 ఏళ్ల కాలంలో రాలే. మాదిగలే కాదు, వాళ్ళకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానవత్వం కలిగినటువంటి మాదిగలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అన్నదమ్ముల్లాగా గతంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మనం పనిచేయాలి. సోదరులారా చెప్తా, ముఖ్యంగా మీరు గమనించాలి. నేను చుండూరులో మాలలు చచ్చిపోయారు. చుండూరులో మాలలు చనిపోయారు. సుమారు 6 మంది 7 మందిని ఆ కాలంలో మరి అగ్రవర్ణాల వాళ్ళు చంపారు. ఆ చంపిన దాంట్లో ఎవరయ్యా? ఎవరు చెప్పండి? ఆమన్ నిరాహార దీక్ష చేసినటువంటి మోతుకుపల్లి నరసింహులు మాదిగ కులం. సచ్చిందంతా మాలవాళ్ళు. అయినా కూడా ఇక్కడ కులం కాదు, ఇక్కడ మన పేదరికం, దళిత వర్గాలు అనేటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క పేరుకి సార్థకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా ఒకటే. ముఖ్యంగా మోతుకుపల్లి నరసింహులుగా ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర 7 రోజులు నేను